హాయ్ అండి. చాలా హాయిగా ఉంది వాతావరణం చక్కటి గాలితో, మబ్బుతో. ఈరోజు నేనైతే మీకొక మొక్కను చూపెట్టబోతున్నాను. ఇది చిన్న క్రీపర్ లాంటిది. ఇది గార్లిక్ వైన్ అంటారు. బ్లూ కలర్‌లో ఉంటుంది. చెట్టు నిండా పూలతో ఇది వైన్ అండి. చక్కగా పూలు చెట్టు నిండా బ్లూ కలర్‌లో పూలు నిండుగా ఉంటాయి. దీనికి మనం ఎంత పాకడానికి స్పేస్ క్రియేట్ చేస్తే అన్ని ఎక్కువ పూలు పూస్తాయన్నమాట. ఆహ్, ఇది మనం పెద్ద కష్టపడక్కర్లేదు. తీగ అదే అల్లుకొని పోతూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మనము ఈ మార్నింగ్ గ్లోరీ అది ఉంటుంది కదా! అలాంటి చిన్న చెట్టనమాట. చిన్న పూలు భలే అందంగా పూస్తుంది. మరి ఈ చెట్టు నా దగ్గర దాదాపుగా 2 ఇయర్స్ నుండి ఉందండి. ఈ తీగ మీరు చూడండి చెట్టు నిండా ఎలాగా ఉందో ఇది. ఒక స్టాండ్ మీద ఒక కుండీ పెట్టాను. ఆ కుండీలో పెట్టాను. చూడండి కుండీ చుట్టూ గూడా గుబురుగా పాకి చెట్టు నిండుగా అదంతా గూడా పాకి ఉంది. ఇంకా పక్కనున్నటువంటి చెట్ల మీదకి, కుండీల మీదకి కూడా అది పాకుతుందండి. చిన్న చిన్నవి ఒక రకంగా చెప్పాలంటే మార్నింగ్ గ్లోరీ అచ్చంగా మార్నింగ్ గ్లోరీ లాగా ఉంది గానీ సైజులో ఇది చిన్నగా ఉందనమాట. ఈ చెట్టు మార్నింగే చక్కగా నిండుగా విప్పుకుంటుంది. కరెక్టే ఇది మార్నింగ్ గ్లోరీ లాగానే సాయంత్రం మళ్ళీ ముడుచుకుంటుందండి. చెట్టు నిండా నిండుగా కనిపిస్తాయి. దీనికి పెద్దగా మనం పోషణ అంటూ ఏం లేదండి. మామూలుగా తీగజాతి మొక్కలు మనం ఏదైనా దానికి ఆసరా కలిగేలాగా ఒక గోడనో, ఒక పందిరో, ఒక తీగనో ఏదైనా ఉందంటే దాన్ని పట్టుకొని అలా అల్లుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే ఇది సీజనల్ ఎవర్‌గ్రీన్ అంటే ఎప్పుడు పూస్తూనే ఉంటుందండి. ఒకసారి ఈ సీజన్‌లో పూసిపోతుంది, ఏదో చలికాలం అట్లా ఏం లేదండి. ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది. కాస్త ఆ తీగకు మనం అప్పుడప్పుడు అంటే పెద్దగా పోషక పదార్థాలని నేను ప్రత్యేకించి చెప్పను కానీ, ఎప్పుడైనా మనం అన్ని చెట్లకు వేసినప్పుడు కాసింత ఎరువో, లేకపోతే ఏవో బియ్యం కడిగిన నీళ్ళో ఏస్తే చాలు. అంతకు మించి పెద్దగా ఆశపడేదేమీ లేదు. మనం ఇమ్మీడియేట్‌గా పాట్‌లోనే పెట్టాం. ఇది నీళ్ళలో పెడితే మాత్రం చాలా ఎక్కువగా పూస్తుంది. ఆ పువ్వులు చాలా ఎక్కువగా పూస్తాయన్నమాట. అదే గనక కుండీలో ఉంటే గనక కొద్దిగా తక్కువగా ఉంటుంది. చూడండి మధ్యలో ఒకటి గింజల్లాగా అంటే పువ్వు రాలిన తర్వాత కాస్త గింజల్లాగా ఉంది. నిజానికి దాన్ని నేను ట్రై చేయలేదు. చేయాలి. అయితే ప్రతి కొమ్మకి కూడా ఒక చిన్న చిన్న వేర్లలాగా వస్తున్నాయి. ఆ కొమ్మని తీసి మనం పెట్టామంటే మళ్ళీ కొత్త కొమ్మని మనం పెట్టొచ్చు. ఇది కొంటే మాత్రం చాలా ఎక్కువ రేట్లలో అమ్మారు. నేనైతే ఆన్‌లైన్‌లో తెప్పించాను. అప్పుడు తెప్పించినప్పుడు దాదాపు రూ. 500కి ఆ చిన్న మొక్కను కొన్నాను. కానీ అంత పెట్టక్కర్లేదండి. ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే తప్పకుండా ఆ మొక్కని కట్ చేసుకొని పెట్టుకుంటే చాలు చక్కగా వస్తాయి. ఎన్నంటే అన్ని పెట్టుకోవచ్చు. కాకపోతే అది వాళ్ళు ఇచ్చేవాళ్ళుండాలి. పెట్టుకునేవాళ్ళు శ్రద్ధగా దాన్ని తీసుకువెళ్ళి పెట్టాలి. అంతే అండి. అలా పెట్టుకున్నామంటే వచ్చేస్తుంది. కొమ్మను పెడితే మొక్కొచ్చేస్తుంది ఒకటి. 2 పెద్దగా పోషకాలు అక్కర్లేదు. ఎప్పుడూ పూస్తూనే ఉంటుంది. ఈ 3 చాలు కదండీ! ఇంతకంటే ఇంకే ఎక్కువేమున్నాయి. ఇదండి ఈ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా అనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి.